అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది గదా! అది ఏంటంటే మనకి యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ చేయబోతుంది. దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఈ యొక్క డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! ఏటా మనకి రూ. 20,000 అనేవైతే విడుదల చేస్తామని తెలిపేసి అందులో మనకి 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల చేయబోతుందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరులకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏటా మనకి 14,000 అయితే విడుదల చేస్తామంది. ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అనేవైతే విడుదల చేయబోతుందండి. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, ఇప్పటికే చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పి సో, ఖచ్చితంగా ఈసారి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తుందండి. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరికి అర్హుల ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అందుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క నిధులనేవైతే మనం త్వరలో అయితే విడుదల చేయబోతుందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.